మూసీ రివర్లో ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లో కావచ్చు అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. 2, మెక్మా ద్వారా ఉపాధి హామీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలువలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు వేరే ఎక్కడనో కాడికి ఏదో కార్యక్రమం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇవి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం.